తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణకి ఎస్ఐబి మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న హాజరయ్యారు. తిరుపతన్న, జైపాల్ యాదవ్ని ముఖాముఖి కూర్చోబెట్టి సిట్ బృందం కీలక ప్రశ్నలు సంధించింది. గత ప్రభుత్వ హయాంలో 2 ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నెంబర్లని ఎస్ఐబికి ఇచ్చినట్లు జైపాల్ యాదవ్ విచారణలో అంగీకరించారు. తిరుపతన్న అడగడం వల్లే ఆ నెంబర్లు ఇచ్చారని, ఒక భార్యాభర్తల గొడవ సెటిల్ చేసేందుకే ఆయనతో మాట్లాడాల్సి వచ్చిందని జైపాల్ యాదవ్ వాంగ్మూలం ఇచ్చారు. అధికారులు ఆయన మొబైల్ ఫోన్ని సీజ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాగా ఇదే కేసులో మరో మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి అసలు ప్రజలు ఎన్నుకుంది ఎందుకు, వీళ్ళు చేసే ఈ పనులేంటి జైపాల్ యాదవ్ విషయంలో? అంటే తెలంగాణ రాష్ట్రం సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని మనం చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫోన్ ట్యాపింగ్ లో ఒక్కొక్కరిని కూడా విచారిస్తే ఒక్కొక్కటి కూడా బయటకు పడుతున్న నేపథ్యంలోనే సిట్టు అధికారులు దూకుడు పెంచాలని చెప్పి ఇప్పుడు ఇవాళ వచ్చేప్పటికి దాదాపుగా ఇద్దరిని కూడా విచారించిన పరిస్థితి. చిరుమర్తి లింగయ్యను, లింగయ్యతో పాటు కూడా జైపాల్ ఇద్దరు కూడా గతంలో కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లను ఎస్ఐబి వాళ్ళకు ఇవ్వడంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకు నోటీస్ లో పేర్కొన్నట్టు నేపథ్యంలో కూడా అదే. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ నెంబర్లు ఎస్ఐబిలో ఉన్నటువంటి తిరుపతి అన్నకు మీరు ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సిట్టు దగ్గర ఉన్నటువంటి కాల్ డాటా కానీ వాళ్ళ దగ్గర స్క్రీన్ షాట్లు ఏదైతున్నాయో వాటి ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా చాలా సందర్భాలు కూడా తిరుపతి అన్నతోని వీళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా కాల్ రికార్డు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా సిట్టు అధికారులకు ఇచ్చి ఎస్ఐబి అధికారులకు ఇచ్చి ట్యాపింగ్ చేయించారని కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్. దాని ఆధారంగా వీళ్ళు విచారించడంతోనే 2-3 నెంబర్లు మాత్రము ఇచ్చాము, తిరుపతిని అడిగిన ఇచ్చాను, ఈ తిరుపతి చాలా సందర్భాలు మాట్లాడాను, మాకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తి అని చెప్పేసి గతంలో కూడా మాట్లాడామని చెప్పి తన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జైపాల్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత విచారించిన తర్వాత దాదాపు 2 గంటల విచారణతో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి కూడా తను అదే విషయం చెప్పడం. గతంలో కూడా నవంబర్ మంత్ లో పిలిచినప్పుడు కూడా ఈ యొక్క ఫోన్ నెంబర్లు విషయంలో అడగడం అనేది నేను ఆల్రెడీ నెంబర్లు ఇచ్చాను, అవి వాస్తవానికే ఇచ్చాను, కానీ నా ఫోన్ నెంబర్లు మళ్ళీ ట్యాపింగ్ చేస్తారా అని కూడా నాకు తెలియదు, ఆ వ్యక్తులు ఎవరనేది కూడా నాకు తెలియదని నేను చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. ఈ వ్యక్తులు ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చారు అనేది కూడా జైపాల్కు ఇచ్చిన నంబర్లు ఏంటి, ఆ తిరుపతికి ఇచ్చిన నెంబర్లు ఏంటంటే జైపాల్ యాదవ్ తెలుసు, అక్కడ ట్యాపింగ్ చేసినటువంటి ఎస్ఐబి అధికారులు తెలుసు. దాటిపైన వాళ్ళు విచారించడానికి తిరుమతి లింగయ్య ఏదైతుందో తను కూడా కొన్ని నెంబర్లు ఇచ్చినటువంటి పరిస్థితులు, తనకు సంబంధించినటువంటి కూడా నెంబర్లకు ఏదైతుందో స్క్రీన్ షాట్ ఫోన్ నెంబర్లను కూడా వీళ్ళకి ఎస్ఐబిలో ఉన్నట్టు తిరుపతికు ఇన్కమింగ్ కాల్స్ చేసినట్టు కానివ్వండి, తనకు ఫోన్ నెంబర్ వాట్సాప్ లో పంపించిన కానివ్వండి, నార్మల్ మెసేజ్ కానివ్వండి, ఇవన్నిటిని సెల్ ఫోన్ కు సంబంధించిన డాటా అంతా సేకరించిన నేపథ్యంలో నోటీసు జారీ ఈ విషయమే ఈ రోజు విచారించడానికి. ఈ రోజు ఇద్దరిని విచారించిన నేపథ్యం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు రావడంతో పాటు కూడా ఇవాళ ఉదయం 10 గంటలకు గతంలో ఎస్ఐబి ఉన్నటువంటి అడిషనల్ తిరుపతి అన్న కూడా పిలవడం జరిగింది. తిరుపతి అన్నకు సంబంధించిన వ్యవహారం కనుక తిరుపతి అన్న పిలిచి ఈ ముగ్గురిని కూడా ఒక చోట కూర్చొని పెట్టి విచారించిన పరిస్థితి. ఎందుకంటే ముందుగా తిరుపతి అన్న కూర్చోబెట్టారు, తిరుపతితో పాటు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జైపాల్ యాదవ్ కూర్చోబెట్టారు. దాని తర్వాత మళ్ళీ జైపాల్ యాదవ్ పక్కన పంపించి మళ్ళీ తిరుమతి లింగయ్య రావడం, లింగయ్యను కూడా తిరుపతి అన్న ముందు కూర్చొని పెట్టి మాట్లాడడం జరిగింది. అంటే ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఏ విధంగా జరిగింది, మీరే మాట్లాడారు, మీరేం నెంబర్ ఇచ్చారు, ఎవరు నెంబర్ ఇచ్చారు, ఎందుకంటే ఎప్పటి సందర్భాలు మీరు మాట్లాడారు, ఇదంతా కూడా కాన్వర్సేషన్ జరిగినంత కూడా ఇద్దరిని కూర్చొని పెట్టి విచారించడం జరిగింది. మరొకసారి ఇద్దరిని కూర్చోబెట్టి ఇదంతా కూడా విచారించిన తర్వాత వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇద్దరిని కూడా ముగిసిందని కోరుతారు. ఈ రోజుతో పాటు వరకు సిట్టుకు సంబంధించిన విచారణ ముగిసింది, మరి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా తిరుపతి అన్న మాత్రం ఎస్ఐ మాజీ అధికారిగా ఉన్నటువంటి తిరుపతి అన్న ఇంకా సిట్టు అధికారుల ముందున్నటువంటి ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది. ఇంకా వీళ్ళిద్దరు అసలు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంతమంది ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, మీరు ఇంకా ఎవరెవరితో మాట్లాడారు, ఎట్లా ట్యాపింగ్ చేశారు, ఇదంతా కూడా తిరుపతికి సంబంధించిన ఫోన్ డాటా ఆధారంగా చాలా మంది ఇంకా విచారిస్తున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మాత్రం ఈ ఎపిసోడ్ లో ఈ రోజు ముగిసిందని కూడా చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మరి ఎవరైతే కొండలరావు ఉన్నాడో కొండలరావుకు సంబంధించిన వ్యవహారం మనకి వస్తే దానికి ఆల్రెడీ నోటీసులు జారీ చేస్తే తను ఆల్రెడీ పరిస్థితిలో ఉన్నారు, తన దగ్గరికి వస్తే నేను స్టేట్మెంట్ ఇస్తాను తను చెప్పడంతో తిరిగి సిట్టు అధికారులు కూడా తన ఇంటికి వెళ్ళి విచారణ చేస్తామని చెప్పి సిట్టు అధికారులు కూడా
భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది సీతారామరాజు. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.